వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ విప్ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని సూచన. తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నర్సులను సన్మానించారు. నిస్వార్థంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశమయ్యారు. వారిని ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోలేరని ఆయన ప్రశంసించారు. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను మే నెలాఖరుగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూపాయలు 334 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవబోవటానికి ప్రభుత్వం అనుమతించవచ్చని అన్నారు. సోమవారం O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి మరియు ఈఎన్సి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈఓలు, ఎస్ఈఓలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులకు దూరంగా తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో చీఫ్ ఇంజనీరింగ్ ధృవీకరణ ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరువూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో జరిగిన తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పట్టణంలోని కనక రెసిడెన్సీలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్ వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కల్లూరు నుండి తిరువూరు వరకు భారీగా కార్ల ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ బొమ్మసాని ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ఆధారిత చైర్మన్ సేవల దేవదత్తు, తిరువూరు మండల పార్టీ అధ్యక్షుడు వెదూరు వెంకట నరసింహారెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగల్ల వీరారెడ్డి, ఎం కొంటూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ
మాజీ ఎంపీపీ గద్దె వెంకన్నలతో పాటు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ వస్తాను చక్కగా చెప్పా అందరినీ దూరం చేసుకుంటూ వస్తున్నారు మరి మనం చేసేదేం లేదు దానికి ఆచమనయం సమర్పయామి శ్రమత్రమారుణ గోవిందో హర నమః పార్వదేవతయే హర హర మహాదేవ వనితాం లోకైకదేవాం సరాం శ్రీమన్మందకటా వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా భువర్ధరతే యావంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనగణక వస్తువాహన పుత్రపౌత్రా భువర్ధిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు యజమాన సంకల్పిత కార్యాన్ సఫలే సిద్ధిరస్తు రాజద్వారే రాజముఖిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఆచంద్రార్కం ఏంచుకుంటావా అదే వలగ్నం సునంద దేవతారావలం చంద్రవలం తదే విద్యావలం దైవవలం తదేవ లక్ష్మీపదే తేం గ్రేగం స్వరామే సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, విఎంసి అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను ప్రతి సోమవారం జోనల్ కార్యాలయాలలో కూడా తమ ఫిర్యాదులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులకు అందించవచ్చని తెలిపారు. నగరంలో ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందగలరని విజ్ఞప్తి చేశారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ మీరు కూడా ఆలోచన చేసి ఎక్స్టెండ్ చేయండి ఒక్కసారిగా తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరావధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన మహాధర్నా 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షుడు పి మహేష్ బాబు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాలలో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డై విభాగం పార్క్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారీగా టెక్నికల్ రూపాయలు 29,200, నాన్ టెక్నికల్ రూపాయలు 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు 6వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా ఆప్కోస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా
మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈరోజు వయోపరిమితి పర్మనెంట్ వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఆప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే ఈరోజు రిటైర్డ్ అయిపోతే ఉత్తి చేతులతో మా కార్మికులు 60 సంవత్సరాలు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు, వాళ్ళని ఉత్తి చేతులతో పంపించేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 72 జాతీయ పండుగ ఆదివారాల సెలవులు అన్నిటిని కూడా కలుపుకొని వాటిని సెలవు దినాలుగా అయినా ప్రకటించాలి, లేదైతే వేతనంతో కూడినటువంటి దినాలుగా అయినా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా సంక్షేమ పథకాలు, అమ్మఒడిలి, అలాగే పెన్షన్ లాంటివి ఏది కూడా అందట్లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వస్తుంది జీతం, దాంట్లో కటింగ్ పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. ఈరోజు మేము డ్యూటీ చేయాలంటే నిత్యావసరంగా వస్తువు ఏ విధంగా అయితే ఉన్నదో మంచినీళ్ళు, స్ట్రీట్ లైటు, అలాగే పార్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 24 గంటలు పనిచేసేటటువంటి విధానంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు లైన్ పగిలితే ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావాలి, అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మా కార్మికులు పెట్రోల్కే 5,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8,300 రూపాయలు ఉంటే వాటిల్లో ఇంటద్దె ఎక్కడ కట్టాలి, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి, అలాగే ఫీజులు ఎక్కడ కట్టుకోవాలి. ఈరోజు నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. 15వ రోజు ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్లో సిహెచ్ఓలు ధర్నా చేశారు. ఆ క్రమంలోనే విజయవాడలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలవటానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకంత రసాబసా చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెరవధిక ఆందోళన చేస్తున్న సిహెచ్ఓల ఆందోళన 15వ రోజుకు చేరింది. ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకురాలు వర్ష మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని, ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటం లేదన్నారు. మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించలేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ ని ప్రతిసారి ప్రతి పేపర్ ద్వారా, ప్రతి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజు మాకు ఒక అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ అవకాశం కోసం మేము ఒక్క అడుగు ముందే వేయగానే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నారు. అడుగు బయటకు పెడితే ఏం చూపించి కేసు కడతానంటున్నారు. మా కేసు కడతాం, మేము కొత్త కాదు, మేము ఇమ్మే కేసు కడతాం అని చెప్పేసి అని మాట్లాడతారు. అంటే మాకు సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా తప్పే. 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఏ ట్రాఫిక్ రూల్కి మేము వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము కాదని చేయలేదు. వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము హనుమంతరాయ గ్రంథాలయం రెంట్కి తీసుకొని 3 రోజులు మేము అక్కడ చేసుకున్నాం. ఈ రోజు అక్కడ ఫంక్షన్ ఉందని ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఒక పర్మిషన్ అడగడానికి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి 10:30 దాకా మేము నుంచుంటాం. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాం. మేము 9:30 దాకా మేము నుంచుంటాం. ఇంతసేపు మేము నుంచొని పర్మిషన్ తెచ్చుకుంటే వేలు చూపించి కేసు కడతా అంటున్నారు. మేము ఎంప్లాయీస్, మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. మేము పిచ్చోళ్ళం కాదు. ఆమె కేసు కడతా ఉంటాకి. మీ రూల్స్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కాదనట్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది అని. ప్రత్యక్షంగా వాళ్ళు మమ్మల్ని 15 రోజుల నుంచి చూస్తున్నారు. చూసినప్పటికీ ఇలా అంటున్నారు. ఇంత బాధ మేము పడి ఇంత రోడ్డు మీద వచ్చి మేము ఉంటే కూడా గవర్నమెంట్ మమ్మల్ని చూడట్లేదు. మా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఇంత సమస్య ఫేస్ చేస్తుంటే వినండి 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 అంటే ఒక్కళ్ళు కూడా వినట్లేదు సరికదా. మేము వెళ్ళి చెప్తా అంటే వీళ్ళు మమ్మల్ని వెళ్ళివ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మీరే చెప్పండి సార్. మీరు అందరూ చెప్పండి సార్. మీరు అందరూ పెద్దవాళ్ళే కదండి. మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హెల్త్ మినిస్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక రిక్వెజిషన్ లెటర్ 15 రోజుల నుంచి ఎండనక వానకనక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం. మాకు కేసులు పెట్టడం కొత్త కాదు. మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి. తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి
మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించలేదు. ఒక ట్రాఫిక్ అనేది మేము క్లియర్ చేయలేదు. ఏమి ఇష్యూస్ అనేవి మేమేం క్రియేట్ చేయలేదు. 3 days పర్మిషన్ ఇవ్వకపోతే మేము గ్రంథాలయాన్ని రెంట్కి తీసుకొని ఆ 3 days మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈరోజు ఒక చిన్న అవకాశం వచ్చిందని వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళలేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతా మీ మీద కేసులు పెడతాం, మాకు కొత్త కాదు అని బెదిరింపు చర్యలు చేస్తుంటే అసలు మాట్లాడిన కూడా మాట్లాడనివ్వట్లేదు. నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి అంత దారుణమైన దుర్మార్గంగా మేము ఏం చేసామో మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు నర్సెస్ డే, మేము బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసే హక్కు మాకుంది. ఇక్కడ మేము ఎవరం ఖాళీ చేయట్లేదు. అందరం ఇక్కడ ఉన్న ఒక 5గురు మాత్రమే వెళ్తామంటేనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది చాలా దారుణం. ఎక్కిన ఆటోని ఆపేసి కిందకి దింపేసేసి నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అన్న మాటలు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన విద్యాభవన్ ముట్టడిస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయులపై పనిభారాన్ని మోపే చర్యలను తక్షణమే వెటకాడాలని లేని పక్షంలో ఆందోళన తప్పదన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మోడల్ 9,500 ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యను 750 యూపీ స్కూల్స్ను అప్గ్రేడ్ చేసి హై స్కూల్ స్థాయిలో విద్యను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలను యూటీఎఫ్ స్వాగతిస్తుందన్నారు. అయితే అదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులపై పనిభారం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. హై స్కూల్ స్థాయిలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. సర్ప్లస్గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులుగా నియమిస్తున్నామని స్కూల్ అసిస్టెంట్లు స్థాయిని తగ్గించేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విద్యారంగంలో చేసిన సంస్కరణల వల్ల 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారని, విద్య నాసిరకంగా ఉందని, నాణ్యమైన విద్యను అందించేదానికి ఈ పాఠశాలల్లో మార్పులు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ప్రైమరీ స్కూల్స్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. మోడల్ ప్రైమరీ స్కూల్స్ పేరు మీద 5 క్లాసులకి 5 టీచర్లు ఉండే విధంగా 9,500 పాఠశాలలు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 779 యూపీ స్కూళ్ళని అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం. కానీ ఈ పాఠశాలలు ఉపాధ్యాయుల్ని కేటాయించేటప్పుడు ఉపాధ్యాయుల మీద పనిభారం పెరిగేలాగా కేటాయింపు చేయడం వల్ల ఈ రోజున వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మిగిలిపోతూ ఉన్నారు. ఆ స్కూల్ అసిస్టెంట్లని హై స్కూళ్ళకి కేటాయించి నాణ్యమైన విద్య అందించే దానికోసం 45 మంది విద్యార్థులు ఉన్న దగ్గర 2వ సెక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము పదే అడుగుతూ ఉన్నాం. ప్రతి సమావేశంలోనూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలోచిస్తామని చెప్తూ 53 మంది పిల్లలు ఉంటేనే 2వ సెక్షన్ అని చెప్పడం వల్ల వేలాది మంది స్కూల్ అసిస్టెంట్ సర్ప్లస్ అయిపోయారు. ఆ సర్ప్లస్ అయిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్లని ఈ రోజున ప్రైమరీ స్కూల్స్కు హెడ్ మాస్టర్లుగా పెడతామని చెప్తా ఉంది. అంటే స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని ఎందుకు తగ్గించాలి ఈ ప్రభుత్వం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హై స్కూల్స్లో అవసరం ఉంది. మీరు హై స్కూల్ ప్లస్ పేరు మీద ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే 62 సంవత్సరాలు నిండిపోయిన నేపథ్యంలో అనేక మంది టీచర్లు ఈ రోజున రిటైర్ కాబోతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో హై స్కూల్ని పరిపుష్టంగా ఉంచాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ హై స్కూళ్ళలో ఉంచాలనే బదులు ప్రైమరీ స్కూళ్ళకి హెడ్ మాస్టర్లుగా వేస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏంటో గ్రహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకనే 1:40 నిష్పత్తి ప్రకారం ఏదైతే ఉందో 45 దగ్గర 2వ సెక్షన్ కేటాయింపు చేసి ఉపాధ్యాయులు కేటాయించాలి. ఉపాధ్యాయుల మీద బోధనా భారాన్ని తగ్గించాలి. నాణ్యమైన విద్య అందించే దానికోసం వాళ్ళకి అవకాశం కల్పించాలి. అదే సందర్భంలో ఈరోజు మీరు చేసిన చర్య వల్ల బేసిక్ ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ దాదాపు 25,000 పాఠశాలలు అతి త్వరలో మూతపడనున్నాయి. ఆ పాఠశాలలు మూతపడకుండా ఉండాలి. తల్లిదండ్రులను ఆకర్షించాలి. మంచి విద్య అక్కడ లభిస్తుంది అనేటువంటి అవకాశం ఇవ్వాలంటే ప్రతి పాఠశాలకి కనీసం 2 టీచర్లు ఉండేలాగా 1:20 రేషియోని అమలుపరచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం చేసి
మంచి పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూనే ఒకవేళ కనుక విద్యాశాఖ ఇప్పటికే కూడా స్పందించకపోతే రేపు 15వ తారీఖున విద్యాభవన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తమను తాము రక్షించుకోవాలంటూ ఇతరులకు ఆపన్న హస్తం అందించడం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకువచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక వాహనం ద్వారా నీటిని మంటలను ఆర్పేంత వరకు మాక్ డ్రిల్ చేశారు. అదేవిధంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. వంట నూనె ఉన్న బాండీలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటలను ఎలా నియంత్రించాలనే విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటిలతో పాటు మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో 2 వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. మాక్ డ్రిల్ చేయడం జరిగింది. డిజాస్టర్, ఫైర్ యాక్సిడెంటు, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఏదైనా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్లో ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం. మనం ఆఫీసర్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళి ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు, కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి లేదా ఒక వెటర్నరీ ఆఫీసర్కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీరు చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి. చాలామంది డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు. సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సేఫ్గా ఉంటే సేఫ్ స్థలంలో ఉండండి, అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అంటే అన్ని డివిజన్లో చేయించుతున్నాం. ఆల్రెడీ మన తిరువూరులో చేశారు, అట్లాగే నందిగామలో చేశారు, ప్రతి మండలంలో కూడా చేయండి అని చెప్పాము. అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు, అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీసులు కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది రిపీటెడ్గా చేస్తుంటే పబ్లిక్కి, ఆఫీసర్స్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఆఫీసర్లో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాం. అంటే జస్ట్ రిమైండ్ ఇట్. థ్యాంక్ యూ. నో డిపెండ్స్. ఇప్పుడు వెహికల్కి ఇప్పుడు 2 minutes 1 kilometer వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో దట్ ఈస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అది వచ్చిందంటే దానికి వచ్చేలాగా మనకు ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ చేయాలి,
వస్తూ ఉందంటే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళరా మనకి ఎవరు దొరుకుతుంది వెళ్ళిపోకూడదు మనం పైకి వేసుకొని. సో అవన్నీ ఆ పబ్లిక్ అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్. కాలేజ్ మెంటర్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి స్కాలర్షిప్ ఫెయిర్ను విజయవాడ A+ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల టెస్ట్ నిర్వహించి ఉత్తమ ఫలితాలు చూపిన విద్యార్థులకు సుమారు ₹1,00,00,000 మేర స్కాలర్షిప్లను అందజేశారు. ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేస్తున్నారని కాలేజీ మెంటర్ సంస్థను అభినందించారు. ఒక ప్రైవేటు సంస్థ ఈ స్థాయిలో కార్యక్రమం చేయటం ముదావహమని అన్నారు. అంతేగాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యార్థులకు వారికి కావలసిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తొలి సంవత్సరంలోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ బాగుంటుందో మంచి నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కాలేజీ మెంటర్ సంస్థ కో ఫౌండర్ కృష్ణ గొల్లమూడి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి, సూర్యవంశీలతో కలిసి స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి కాలేజ్ మెంటర్ అప్లికేషన్ రూపొందించామని వెల్లడించారు. ఇవాళ ఇక్కడ విజయవాడలో కాలేజ్ మెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇండియాస్ నంబర్ 1 బిగ్గెస్ట్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్కాలర్షిప్ ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి బాగా చదివే పిల్లలకి, పూర్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాం. అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కాకుండా వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కాలర్షిప్స్ ₹1,00,00,000 దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం, దానికి మొత్తం ఆంధ్ర తెలంగాణలో కంప్లీట్గా వేరే కాలేజెస్లో పిల్లల్ని ఎంకరేజ్ టెస్ట్ రాయించడం, ప్లస్ ఇదే టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియా మొత్తం మీద ఆ యూనివర్సిటీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ చాయిస్ని బట్టి ఏ యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఏ కోర్సులు తీసుకోవచ్చు అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఇది స్టార్టింగ్ ఇయర్లోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీన్ని తీసుకుని కాలేజ్ మెంటర్ టీమ్ ఇంకా ఎదురుకి తీసుకెళ్తుంది, ఇంకా బిగ్గర్ స్కాలర్షిప్స్ ఇంకా లైక్ స్టూడెంట్స్కి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అందరు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడున్న యూనివర్సిటీస్లో మంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్న అవగాహనతో పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు సతీష్ అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. ఐఎమ్ ది ప్రో ఛాన్సలర్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం. ఐఎమ్ కృష్ణ గొల్లమూడి. So basically we are a startup company, Dreams and Degrees EduTech Private Limited, and my application is College Mentor. I have my 2 founders standing right on my right. Mr. Rajshekar Reddy is the founder and Suryavamsi is the co-founder. We 3 are working in order to build this College Mentor application. Basically College Mentor application ఇప్పుడున్న క్లాస్ 8th నుంచి 12th స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్ అక్రాస్ ద పాన్ ఇండియా అంత ఇన్ఫర్మేషన్ ఈ ఒక వెబ్సైట్లో తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియాలో ఇలాంటి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే మా దగ్గర కాలేజ్ మెంటారింగ్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చదువుకునేది ఒకటి, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తి ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక స్కిల్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, కెరీర్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనలైజ్డ్ కెరీర్ మెంటారింగ్, 1-on-1 సెషన్స్ తీసుకొని పిల్లలు రేపటి రోజు రిగ్రెట్ అవ్వకుండా ముందే వాళ్ళ ఒక ప్యాషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో ఒక మంచి కెరీర్ పాత్రలో పెట్టాలనేదే కాలేజ్ మెంటర్ ఒక ఆశయం. దానికోసమే మా ఈ ప్రయత్నం. మా అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే ఈ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మేము కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేశాము. ఇది ప్రతి సంవత్సరం రిపిటేటివ్గా చేస్తాము. దీని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సామాజిక సేవా భావంతో అన్నదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న శంఖనాదం వెంకటరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేషన్ ఉమ్మటి వెంకటేశ్వరరావు చంటి పేర్కొన్నారు. డొక్క సీతమ్మ స్ఫూర్తితో ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు. నేటి అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పెదపూడి కిరణ్, సాయి కుమారి, పాముల నాగరాజు, అనూష దంపతులు అభినందించారు.
ప్రతి పౌర్ణమికి రథం సెంటర్లో పెదపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది అమ్మవారి భక్తులకు పేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి అన్నార్తులకు ఆకలి తీర్చడం మహత్తర కార్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దపూడి వెంకటరావును దాతలను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. రానున్న కాలంలో మరింత ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు నాగరాజు, కిరణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అందుకే అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించామన్నారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖేష్, శివప్రసాద్, వెంకటేశ్వరరావు, అయ్యప్ప, గురునాథం, పెదపూడి, సురేష్, పరమేష్, అవినాష్, హర్ష తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల కూడా దాతల సహకారంతో మరి శంకరనాథ వెంకటరావు గారు మరి ప్రతి నెల కూడా కార్యక్రమం క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు పెట్టడం, అమ్మవారి భక్తులకి కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మరి లేని వారికి ఆకలి తీర్చే విధంగా ఆ డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో, మరి డొక్కా సీతమ్మ గారు అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎవరికి తెలియదు, ఈ మధ్యకాలంలోనే తెలిసారు. 400 ఎకరాలు అమ్మి మరి అన్నదానం చేశారంట. అది మరి వాళ్ళు వింటుంటే మనకి ఒళ్ళంతా కూడా పులకరించిపోతూ ఉంది. మరి 400 ఎకరాలు అమ్మి అన్నదానం చేయడం అంటే మరి పేదవారికి ఎంత మరి ఎన్ని రకాలుగా కూడా ఆకలి తీర్చి ఆ తల్లి ఎన్ని కష్టాలో మరి ఎన్ని నష్టాల్లో పోయి కూడా పేదవాడికి ఆకలి తీర్చాలనే ఆలోచన మరి ప్రపంచంలో చాలానే 2 నాకు తెలిసి, 1 భోజనం 2 మంచినీళ్ళు, ఇంకే ఏది చాలానో మనం ఏదైనా ఒక పని చేస్తే ఒక 10,000 రూపాయలు ఇస్తే ఇంకా చాలదు, మనకి 20,000 ఇవ్వాలనుకుంటాం, 20,000 ఇస్తే 50,000 ఇస్తే బాగుండు అనుకుంటాం. అట్లాంటిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోటి విద్యలు కూటు కొరకే అనే విధంగా కూడా మరి ఇవాళ ఈ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా కూడా ప్రతి నెల కూడా వెంకటరావు గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. మరి దాతలందరూ కూడా ఇచ్చిన వారందరూ సహకారం కూడా అమ్మవారి ఆశీస్సులు వారు వెళ్ళలా కూడా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని దాతలను కూడా మనసారా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఈ రథం సెంటర్లో మసీదు పక్కనే అమ్మవారి గుడి ఎదురుగా మరి ఇవాళ అన్నప్రసాదం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు. మరి ఎందుకంటే ఈ అవసరం అనేది ప్రతి ఒక్కరు ఏది చేసినా చేయాలన్నా ఈ భోజనం గురించే కనుక అందరూ కూడా అన్నదాత సుఖీభావాన్ని తిన్న వాళ్ళందరూ కూడా అన్నదాతల్ని దీవిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా కూడా మన వెంకటరావు గారికి మరి ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే కోరిక ఉండాలా, ఒక కార్యక్రమం చేయాలంటే తీరిక ఉండాలా, ఒక కార్యక్రమం చేయాలంటే ఓపిక ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే ఇలాగ అన్నదానం సక్సెస్ అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటరావు గారిని దాతల్ని కూడా అభినందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలా. ఇక్కడ నెలకి 250 మందికి పెడుతున్నారు, 700 మందికి పెడుతున్నారు. అది 1500 మంది అవ్వాలని మనసారా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. కిరణ్ కుమార్ నా పేరు. మా వెంకటరావు గారు చెప్పారు ప్రతి నెల పౌర్ణమికి అన్న సంపరణ కార్యక్రమం చేద్దామని చెప్పేసి దాని గురించి నా వంతు సహకారంగా ఈ నెల కార్యక్రమం మొత్తం చేద్దామని నేను నా ఫ్రెండ్ నాగరాజు కలిపి అనుకుని దీన్ని స్టార్ట్ చేశాను. నాగరాజు గారు మా ఫ్రెండ్ ఇట్లా చెప్పారు, ఇట్లా అని అన్నదానం గొప్పది కాబట్టి ఇట్లా ప్రతి పౌర్ణమికి ఇట్లా పెడుతున్నారు కాబట్టి మేము కూడా ప్రతి పౌర్ణమికి ఇంకా ఎక్కువ మేము కూడా సహకరిస్తాము. ఈసారి ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి నెల జరిగే కార్యక్రమానికి ఈ ఒకసారి కాకుండా ప్రతి నెల కూడా మా తరఫు నుంచి ఫుల్ ఫ్లెక్చర్గా చేద్దామనే ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు, విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ అని పేరు పెట్టుకున్నాం. అలాగే డొక్కా సీతమ్మ గారి ఆశయాలు. డొక్కా సీతమ్మ గారు అంటే మనకి ఇప్పుడు తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఆ తల్లి స్ఫూర్తిని తీసుకొనే ఈరోజు మేము ఇక్కడ అన్న సంతర్పణ చేయడానికి నిర్మించాము. ప్రతి ఒక్కరు ఈరోజు అన్న సంతర్పణ జరగడానికి దాతల సపోర్టుతోని నాది నేనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కానీ, మీడియా మిత్రులే కానీ, తర్వాత పోలీస్ వ్యవస్థే కానీ, మున్సిపల్ మంత్రులు వీళ్ళే కానీ ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతోనే ఇక్కడ ఇంత గొప్పగా అన్న సంతర్పణ జరుగుతుంది.
నాది నేనంటూ ఏమీ లేదు. ఈ సంకల్పం ఏంటంటే ప్రతి నెల కంప్లీట్గా చేయాలి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు అదే రోజు ఉంటుంది, అదే రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు కూడా భక్తులు వేలాది మంది పాల్గొని ఆ ఊరేగింపు విజయవంతం చేయాలని, అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కూడా తాతలు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టవచ్చు. ఈరోజు 700-800 మందికి అన్న సంతర్పణ చేసాం. మన ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో అన్ని పూర్ణాలు పాయసం మొత్తం A to Z ఎలా ఉంటుందో అది ఆ రకంగా పెడుతున్నాము. ప్రతి ఒక్కరు ఇంకా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే అంతకన్నా మాకు సంతోషం ఏం లేదు. నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్టు ఈ రకంగా చేయడానికి నా భార్య, నా అమ్మ, నా కొడుకు, నా కూతురు నాన్న చేయని వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని చాలా శ్రమ పడుతున్నారు. ఇంకేంటంటే ఉమ్మడి సంటి గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, ఈయన మాకు సాయి సహకారాలు అద్భుతంగా అందిస్తున్నారు. తర్వాత నాగరాజు గారు మనకి అద్భుతంగా ఈరోజు నాకు సపోర్ట్ చేసి నేనున్నాను, మొత్తం నేను చేర్పిస్తాను, ఎంతైనా పర్వాలేదని నాకు అన్నదమ్ముళ్ళలాగా పెద్దపూడి వాళ్ళ ఇంటి పేరు పెద్దపూడే, మా ఇంటి పేరు పెద్దపూడే. నాకు ఈరోజు సాయి సహకారాలు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అద్భుతంగా నాకు సపోర్ట్ చేశారు. వీళ్ళు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ఎన్నో కార్యక్రమాలకి విజయవంతం చేయడానికి అవకాశం అందించాలని ఆ విజయేశ్వరుడిని, ఆ దుర్గా మల్లేశ్వర అమ్మవారిని కోరుకుంటున్నా. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. శంఖానాదం చేస్తుంటాను అమ్మవారి గుడిలో, విజయేశ్వర స్వామి గుడిలో సేవ చేసుకుంటుంటాను. నేనేం జాబు వాళ్ళని కాదు, నేను సామాన్యమైన ఒక భక్తుడిని. ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్తుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దాతలు కానీ భోంచేసిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నగరంలో మొగల్రాజుపురంలో ఆహార ప్రియులకు రుచికరమైన వంటకాలను అందించేందుకు R19 కేఫ్ ఏర్పాటు అయింది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన కలిగిన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్తో కుటుంబ సభ్యులు చక్కగా నచ్చిన రుచులు ఆస్వాదించేలా R19 కేఫ్ స్వాగతం పలుకుతుంది. మొగల్రాజుపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన R19 కేఫ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ విజయవాడలో ఫుడ్కు సంబంధించి ప్రజల నుండి ఆదరణ పెరిగిందని, ఇటీవలే కాలంలో వివిధ రకాల పసందైన వంటకాలతో స్టాల్స్ వెలుస్తున్నాయన్నారు. అమరావతితో పనిచేసేందుకు వేలాది మంది విజయవాడ వస్తున్నారని, దీంతో విజయవాడకు నుంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. R19 కేఫ్ ప్రభావవంతంగా నడవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ రుచికరమైన వంటకాలను అందించేందుకు R19 కేఫ్ను అందుబాటులోకి తెచ్చామని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు చక్కగా నచ్చిన రుచులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశామన్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు నచ్చితే ఫుడ్ను క్షణాలలో అందిస్తామని చెప్పారు. R19 కేఫ్ను సందర్శించండి, మీకు నచ్చిన రుచులను టేస్ట్ చేయాలని కోరారు. ప్రకారం ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రతి చోట కూడా ప్రతి రోడ్లోనూ 5-6 దానికి సంబంధించిన సంస్థలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మేము ఈ 9 నెలల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లో 11 నెలల్లో ఎక్కువ సంస్థలు ఏది ఓపెన్ చేసామంటే ఎక్కువగా ఈ ఫుడ్కు సంబంధించినవి. మరి ఇక్కడ కేఫ్ R19 లోన్ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, చక్కటి డిజైన్స్ ఉన్నాయి, కూర్చుని కాసేపు కాలక్షేపంగా తీసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా అనేకం విజయవాడలో రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1,00,000 మంది అమరావతిలో పనిచేసే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా విజయవాడే బేస్గా చేసుకుని నివాసం ఉండే పరిస్థితి ఉంది. అందువలన ఇలాంటి ఇండస్ట్రీ ఇంకా కూడా పెరుగుతాయి. మరి యూత్ అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఒక వ్యాపారస్తులైనా ఉండాలని చెప్పి ఆయన ఆ విధమైన విధానాల్లో ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్రాన్ని కూడా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఈ 2 కూడా నెరవేరాలి. వాటి కోసం ప్రభుత్వం సహకరించి యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని స్టార్టప్ కంపెనీలు పెట్టించడం కానివ్వండి, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పన కానివ్వండి, ఈ 2 మీద ఆయన దృష్టి పెట్టారు. కాబట్టి ఈ R19 కేఫ్ అనేది బాగా సాగాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు ఇంకా 10 కేఫ్లు పెట్టే స్థితికి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక విజయవాడలో ఈ చుట్టుపక్కల అమరావతి రీజన్ మొత్తం కూడా పర్యాటకంగా విపరీతంగా
మరి వ్యాపారస్తులకి వ్యాపారం పెరిగింది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, కెఫేలు ఇవన్నీ కూడా ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా విజయవాడకి రావడం జరిగింది. మళ్ళా పూర్వ వైభోగం హోటల్ రంగం పొందుతూ ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా R19 అనే కెఫేని ఓపెన్ చేశారు. అన్ని రకాలుగా మంచి నాణ్యత కలిగినటువంటి బేకరీ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ వీళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది. చక్కటి క్వాలిటీతో ప్రజల ఆదరణకు గురి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఇవాళ మీ ముందుకి మంచి కెఫేని తీసుకొని మీ ముందుకి మేము వచ్చేసాం. అదే కేఫ్ R19. ఇక్కడ చక్కగా గ్రాండ్ ఆఫర్స్తో, గ్రాండ్ ఓపెనింగ్తో ఇవాళ అయితే ఓపెన్ చేసుకున్నాము. బర్గర్స్, పిజ్జాస్, థిక్ షేక్, శాండ్విచెస్ అండ్ బేకరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మంచి యాంబియన్స్తో, కాంటినెంటల్ చెఫ్స్తో అన్నీ ఆర్గనైజ్డ్గా, ఆర్గానిక్, అన్ని మంచి పద్ధతిలో క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎటువంటి ఇది లేకుండా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది విత్ రీజనబుల్ కాస్ట్. మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి చూడండి. గ్రాబ్ దిస్ వండర్ఫుల్ చాయిస్ గైస్. ఇంకా 1 వీక్లో స్విగ్గీ, జొమాటో అవన్నీ కూడా మీ ముందుకు వస్తుంది. హోమ్ డెలివరీతో చక్కగా మీరే ఎంజాయ్ చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి PVP ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ రోడ్లో. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైనదని, ఎంతో చిత్తశుద్ధితో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశ రక్షణకు పాటుపడే సైనికులతో సమానంగా నర్సులు సేవలు అందించాలని ఆయన కోరారు. రోగులకు చిరునవ్వుతో సేవలందించి వారిని చిరునవ్వుతో పంపించేలా పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మరియు మిడ్ వైన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన 5గురికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం జరుగుతుందని తెలిపారు. కరుణ, సానుభూతి, మానవత్వం, అంకిత భావాల మేలు కలయికకు నామధేయమే నర్సుల అని కొనియాడారు. తమ పవిత్ర వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. నర్సింగ్ రంగంలో సేవల్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులోనూ అవార్డుల ప్రదానం చేస్తామని చెప్పుకొచ్చారు. You are the bridge between us and the patients, and the final call is the one you take, not us. So we are only just, as she says, just the brain of the thing, but the heart and soul of the thing is you. So absolutely without nursing, there is no doctor profession at all. So in this context, I humbly request our Chief Guest Sir, our Health Minister Sir, to increase the number of nurses working in various institutes across the state so as to deliver better to the patient needs. This is my humble request from our office, sir. Thank you so much and wish you all good luck and happy International Nurses Day. Thank you. Ma'am, we appreciate for all your efforts for the last 20 years and we see more future in you. ఏటా ఇప్పటికీ 1,21,000 మంది ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నర్సింగ్ కౌన్సిల్లో. పైగా ఈ ఏఎన్ఎంలు కానీ, జిఎన్ఎంలు కానీ, లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నుంచి కానీ ఏటా 34,000 మంది బయటకు వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కావాల్సింది 5,300 ఉద్యోగాలు మాత్రం కావాలి. అవి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాగూ భర్తీ చేస్తున్నాం. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వస్తున్న నర్సింగ్ స్టాఫ్ని విదేశాల్లో పెద్ద పొటెన్షియల్ ఉంది కాబట్టి, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వినూత్నమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూ చేసుకొని 8 భాషల్లో, ఇంగ్లీష్ కాకుండా జర్మనీ లేదా జపనీసు లేదా స్పానిషు, ఫ్రెంచు, ఇటువంటి 8 భాషల్లో కూడా వారికి విద్యను బోధించడం వల్ల, భాషలను నేర్పడం ద్వారా వీరు బయట దేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ రకంగా మనం వసుధైవ కుటుంబకం అనే భావన ఏది ఉందో అది విదేశాలకు కూడా పోయే సేవా రంగంలో వాళ్ళు రాణించడమే కాకుండా భారతదేశానికి కూడా గుర్తింపు తీసుకురావాలని ఈ ఆలోచన చేయడం జరిగింది. తద్వారా వేల
వేల మంది విద్యార్థులు కూడా బయట దేశాలకు వెళ్ళి నర్సింగ్ చేస్తున్న విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళి నర్సింగ్ సేవలు అందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉండడం, పుట్టగొడుగులాగా నర్సింగ్ కాలేజీలు పుట్టడం ఆంధ్రప్రదేశ్లో, వాటిని గుర్తుతో పెట్టుకుని అనేక చోట మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, లేదా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం, లేదా ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడం, లేకపోతే ఒకే రిజిస్ట్రేషన్ పేరుతో సొసైటీ పేరుతో 3-4 కాలేజీలు ఉన్నాయి. ఇటువంటి అనేక రకాల అవకతవకలు గుర్తించాం. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 135 కాలేజీలు గత 5 సంవత్సరాల్లోనే వచ్చాయి, ప్రైవేట్ కాలేజీలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఒక నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడం, తద్వారా ఒక నాణ్యమైన నర్సింగ్, ఒక సేవాభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చే నర్సింగ్ విద్యార్థులను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. నీట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అంతర్జాతీయ న్యాయ సంస్థ కావేటి ఇంటర్నేషనల్ పేరిట ఏర్పాటు చేశామని అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయట దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ మొదటి లైన్లో కావేటి ఇంటర్నేషనల్ న్యాయ సంస్థను కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, డాక్టర్ కిలారు దిలీప్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు కావేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయట దేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చని, ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చని చెప్పారు. అట్లానే కెనడాలో, పోలాండ్లో, లండన్లో ఆఫీసులు పెట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కావేటి లా ఫర్మ్ ఆయన ఫర్మ్ మీద ఇద్దరం పార్ట్నర్స్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యాలయం లా ఆఫీస్గా కూడా ఇవాళ నుంచి పరిగణించబడుతుంది. ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఆయన మాట్లాడతారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న రకరకాల లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశాల్లో, అట్లానే ఇవాళ ఇక్కడ కూడా మేము ఎటువంటి ఇష్యూస్ అడ్రస్ చేస్తామో అవన్నీ కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ న్యాయ ఫర్మ్ అంటే లా ఫర్మ్ లేదండి ఆంధ్రాలో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరికైతే బయట దేశాలకు వెళ్తారో, స్టూడెంట్స్గా వెళ్తారో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారో, లేదా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారో, వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బయట దేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో. సో వాటన్నిటిని అడ్రస్ చేద్దామని వాళ్ళెవరు కూడా బయట దేశాల దాకా వెళ్ళి అంటే లాయర్స్ను అప్రోచ్ కాకుండా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో నడిబొడ్డునో స్టార్ట్ చేశాము దిలీప్ గారితో. ఎందుకంటే వారికి కూడా అంతర్జాతీయంగా ఆర్బిట్రేషను, తనకు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లా బ్యాక్గ్రౌండ్ ఉంది, తను కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే విజయవాడలో తనతోని ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఏమిటంటే మేము ఇంకా లండన్ నుంచి కూడా లాయర్స్ వచ్చారు, మా అసోసియేట్స్, కొలీగ్స్ ఢిల్లీ నుంచి. అంటే ఏంటంటే ఇండియాలో కాకుండా, ఇండియాలో ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ ఇష్యూస్ అయినా కూడా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా వచ్చి ఇక్కడ వాళ్ళు సూచనలు, సలహాలు తీసుకోవచ్చు ఇనిషియల్గా. ఇప్పుడు అదే మీరు అమెరికాకు, ఇంగ్లాండ్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ మాట్లాడినా 50,000 రూపీస్ కట్టి మాట్లాడాలి. ఇక్కడ మీకు ఫ్రీగా సూచనలు, సలహాలు దొరుకుతాయి ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి చాలా ఇష్యూస్ బయట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని బయట దేశాలకు వెళ్తున్నారు. వాళ్ళ అమ్మాయిలకి, వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ వైఫ్స్కి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, డొమెస్టిక్ లా ఇష్యూసే. కానీ చాలామంది ఆంధ్రా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లలో గ్రీన్ కార్డు బయటకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్లలో. వాటిని కూడా మేము హ్యాండిల్ చేస్తాము. ఎవరైనా ఇక్కడ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలనుకున్న బయట దేశాలలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లిటిగేషన్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే గుంటూరు నుంచి చాలామంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా బయట నుంచి డబ్బులు రాకపోయినా, లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్స్ చేయాలన్నా, ఇప్పుడు మళ్ళీ బాబు గారు మళ్ళీ వచ్చారు కనుక సీఎంగా చాలా అంతర్జాతీయ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయ సలహాలు కావాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు బయట దేశాలతో ఏదైనా జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ చేయాలన్నా అవన్నీ కూడా మేము చేస్తాము ఈ ఫర్మ్ ఇక్కడ. సో ఎవరైనా మీకు ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే 2 రోజులు ఉంటాము ఇక్కడే. నేను యూఎస్ నుంచి వచ్చాను, మా యూఎస్ పార్ట్నర్స్ కూడా వచ్చారు, లండన్ పార్ట్నర్ కూడా వచ్చారు, ఇక్కడ ఉంటాము. సో నేను దిలీప్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలుగులోనేనా? ఇవాళ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఒకటి ఏదైతే విజయవాడలో ఇంతవరకు ఒక ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఆంధ్రప్రదేశ్లోనే నిర్మించడం జరగలేదు కనుక ఇంటర్నేషనల్ సమస్యలు ఎవరున్నా కానీ
ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఢిల్లీను గుజరాత్ కూడా వెళ్ళాల్సి వస్తున్నాయి. హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఒకటో రెండో ఉన్నాయి తప్ప ఇంటర్నేషనల్ లా ఫర్మ్ అనేది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు నుంచి మరీను చాలామంది ఇంటికొకళ్ళు అమెరికాల్లోనూ లండన్లోనూ లేక ఇతర దేశాల్లో సెటిల్ అవడం జరుగుతుంది. వీళ్ళందరికీ రకరకాల సమస్యలు వచ్చే ఆస్కారాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఎవరు లేకపోవటం, దానితో ఇవాళ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కొంతమంది లాయర్స్తో పాటు అన్ని రంగాల్లోనూ కూడా నైపుణ్యం సంపాదించిన లాయర్సు వాళ్ళు కావేటి లా ఫర్మ్ రూపంలో ఏదైతే అమెరికాలో, లండన్లో, కెనడాలో, పోలాండ్లో ఉన్న ఆఫీస్లో ఉన్న కావేటి లా ఫర్మ్తో పాటు ఇవాళ నేను కలిసి ఇక్కడ లా ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఇంటర్నేషనల్గా ఇమిగ్రేషన్, ఐపీఆర్, అట్లానే మనకి ఆర్బిట్రేషన్, ఇటువంటి రకరకాల సమస్యలు ఉన్నవారంతా ఇమిగ్రేషన్తో సహా ఈ ఆఫీస్కి రావచ్చు. ఈ 2-3 రోజులు కూడా ఆ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. వారి కావాల్సిన సలహాలు సూచనలు ఏదన్నా ఫ్రీగా కూడా తీసుకోవచ్చు ఈ 2-3 రోజులు. అందుకని మీరందరూ ఆహ్వానితులే అని చెప్పి నేను ఇవాళ ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యుద్ధం వల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు, దేశాలకు నష్టమేనని, అందువల్ల యుద్ధం కంటే పరిష్కార మార్గాలను అన్వేషించుకుని చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పర్యాటకులపై కాల్పులు జరిపిన పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బుద్ధి చెప్పారని, మనమందరం ఆయనకు అండగా నిలబడతామన్నారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ పిట్టెంగిల్పేట కామాక్షి మెస్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానికులకు తెలియజేసిన సమస్యలను పరిష్కరించవలసిందిగా కార్పొరేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. అనంతరం 25,000 విలువ చేసే ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధులతో కొనుగోలు చేసి డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన కల్లూరి రవిబాబుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నుండి మన దేశం బయటపడటం సంతోషదాయకమన్నారు. యుద్ధాల కంటే పరిష్కార మార్గమే ప్రజలకు మంచిదని చెప్పారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ డివిజన్లో నిరుపేద కుటుంబానికి చెందిన రవికి ఇస్త్రీ బండిని అందజేయడం సంతోషదాయకమని చెప్పారు. డివిజన్ నాయకులు మల్లెల రామకృష్ణ, దేవపొంగు కృపారావు, మార్కనపల్లి నాగేశ్వరరావు, బొద్దూరి వీరారెడ్డి, నారు రామారావు, కొత్తపల్లి రమేష్, నూరుపునేని రమణి మరియు చిలసాని రమణ, మల్లెల రమేష్, వాసిరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యుద్ధ వాతావరణం నుంచి బయటికి రావడం అనేది తాత్కాలికంగా ప్రజల్లో ఉన్న మనోభావాల్ని ఇబ్బందికి గురైన యుద్ధం అనేది అందరికీ కూడా మంచిది కాదు. ఇవాళ ఇంత ప్రజాస్వామిక దేశంలో నాగరికత పెరిగిన తర్వాత యుద్ధాల కంటే పరిష్కారాలే మేలు. కానీ పాకిస్తాన్తో అలాంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఏదో రకంగా భారతదేశం మీద ఉగ్రదాడులు చేస్తూ ఉన్నారు. ఈసారి ఉగ్రదాడులు చేస్తే అది యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా అన్ని కోణాల్లో ఆలోచించి మనం కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ చేసిన అనేకమైన కార్యక్రమాలు ప్రతి ఒక్క మనసులో కూడా బాధాకరంగా, ఈవెన్ ముస్లిం సోదరులు కూడా అనేక మంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ చేయటం వల్ల ఇక్కడ ఇలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పాకిస్తాన్ చేసిన చాలా తప్పని ఓవైసీ స్వయంగా ఇది ఘోరాతి ఘోరం పాకిస్తాన్ ఈ విధంగా చేయడం అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ యొక్క పరిస్థితుల్ని అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి సమీక్షించి ప్రధానమంత్రి గారికి అండగా ఉండాలి. ప్రధానమంత్రి గారు కూడా పౌరుషం కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఇంకొకసారి ఉగ్రవాదులు అలాంటి ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామనే భయం ఈ రోజున పాకిస్తాన్లో వచ్చే సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిరుపేదలైన రజక కుటుంబానికి చెందిన వ్యక్తికి వారు ఆర్థిక సాయం కింద బండి కావాలి, ఇస్త్రీ చేసుకుంటానని ఎమ్మెల్యే గారిని సంప్రదించి 2 నెలల్లోపని బండి శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ భార్య హ్యాండిక్యాప్డ్, అలాంటి వ్యక్తులకి ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా చిన్న
సాయం అడిగితే వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా డివిజన్లో కూడా ఆయన అభివృద్ధి కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ విప్ స్టాఫ్ నర్సులతో పవన్ భేటీ. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులకు సత్కారం. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్. ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని సూచన. తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు. కార్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ UTF ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.